ఇంట్లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఈ వీడియోని తప్పకుండా చూపించండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా వాళ్ళ జనరల్ నాలెడ్జ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చాలా పెద్ద అబద్ధపు సమయంలో బ్రతుకుతున్నాం. ఒక రకంగా ఫేక్ టైమింగ్ అని చెప్పవచ్చు. మనలో చాలా మందికి వారానికి ఎన్ని రోజులు, నెలకి ఎన్ని వారాలు, సంవత్సరానికి ఎన్ని నెలలు అని అడిగితే ఎవరైనా సరే తప్పున చెప్పేస్తారు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఫీడింగ్లో ఉన్న నంబర్లు కాబట్టి. కానీ ఇవి చాలా ఫేక్ నంబర్స్. ఇవన్నీ అబద్ధం. Emotional damage. దశాబ్దాల సంవత్సరాల నుంచి వీటి టైమింగ్ అండ్ డేటింగ్ ఇలాగే రన్ అవుతూ వస్తున్నాయి. మీకు తెలియని విషయం ఏమిటంటే ఒకప్పుడు మనం 12 నెలల క్యాలెండర్ కాకుండా 13 నెలల క్యాలెండర్ను యూజ్ చేసేవాళ్ళం. ఇందులో ప్రతి నెల 28 రోజులుగా ఉండేది. 28x13 364 డేస్. ఇది మూన్ ఆర్బిట్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండేది. అందుకే సంవత్సరానికి 13 నెలలుగా రికార్డ్ అయ్యేవి. ఇదే అసలైన రియల్ టైం. ఇది పచ్చి నిజం. ఈ నిజాన్ని ప్రపంచం దాచిపెట్టింది. అయితే అప్పట్లో దీని మీద చాలా పెద్ద డిబేట్ జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మనం వాడుతున్న 12 నెలల క్యాలెండర్ను తయారు చేసింది జూలియస్ సీజర్. 13 నెలల క్యాలెండర్ను తయారు చేసింది గ్రెగోరియన్. అసలు 13 నెలల క్యాలెండర్ నుంచి 12 నెలల క్యాలెండర్కు ఎందుకు మార్చారు? అసలు 1582వ సంవత్సరం అక్టోబర్లో 4వ తేదీ తర్వాత 15వ తేదీని ఎందుకు ప్రింట్ చేశారు? ఈ మిగతా 10 రోజులు ఏమయ్యాయి? ఇప్పటికీ ప్రపంచమంతా ఈ 12 నెలల క్యాలెండర్ను ఫాలో అవుతుంటే ఒక్క ఇథియోపియా మాత్రమే 13 నెలల క్యాలెండర్ను ఎందుకు ఫాలో అవుతుంది? వీటన్నిటికీ సమాధానం కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకే ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. అది 1582వ సంవత్సరం. గ్రెగోరియన్ రూపొందించిన 13 నెలల క్యాలెండర్ను అనుసరించి జూలియస్ సీజర్ 12 నెలల క్యాలెండర్ను రూపొందించారు. దీనికి ముందు ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్ ఎప్పుడు రూపొందించబడింది అని గూగుల్ని అడిగితే దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు అంటుంది గూగుల్. ప్రపంచంలో మొదటిసారిగా క్యాలెండర్ ముద్రణకు వచ్చిన తేదీ లేదా సంవత్సరం గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ముద్రించిన క్యాలెండర్ల చరిత్రలో ముఖ్యమైన 2 ఘట్టాలు ఉన్నాయి. క్రీస్తు శకం 877 సిఈ చరిత్రలో చైనాలోని దూన్ హువాంగ్లోని చెక్క బ్లాక్ ప్రింటింగ్ పద్ధతిని ఉపయోగించి ముద్రించిన క్యాలెండర్ బయటపడింది. అత్యంత పురాతనమైన ముద్రిత క్యాలెండర్ ఒకటిలో ఇది నిలిచింది. దాని తర్వాత క్రీస్తు శకం 1448 జోహానెస్ గుటెన్బర్గ్ కదిలే అచ్చుల ప్రింటింగ్ ని ప్రెస్ చేశారు. ఉపయోగించిన జర్మనీలోని మైన్స్ లో మొదటి క్యాలెండర్ గా ముద్రించబడింది. కానీ బాబిలోనియన్లు మరియు ఈజిప్షియన్లు చంద్రుని చక్రాలను ఉపయోగించి కాలాలను నమోదు చేసేవారు. ఇలా ఏడాదికి 10 నుంచి 11 నెలల సమయాన్ని లెక్కించేవారట. మిగతా సమయాన్ని లెక్కించడానికి అంతు చిక్కేది కాదు. ఈ తరహాలో గ్రీకు, రోమన్, హిందూ క్యాలెండర్లు వంటివి కూడా పురాతన కాలాన ఉనికిలో ఉండేవి. అప్పుడు పాప్ గ్రెగోరియన్ 13 అనే వ్యక్తి చంద్రుడి కాలచక్రాన్ని, సూర్యుడి కాలచక్రాన్ని లెక్కించాడు. చంద్రుడి గమనం ప్రకారం ఒక సంవత్సరంలో సుమారు 354 రోజులు ఉంటుంది. దీన్నే 12 చంద్రమాసాలు అంటారు. ఇది సీజన్ కి 11 రోజులు తక్కువగా చూపిస్తుంది. ఇక సూర్యుడి గమనం ప్రకారం ఒక సంవత్సరంలో సుమారు 365.25 రోజులుగా ఉంటుంది. దీన్నే సూర్యమాసాలు అంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నుంచి 33 నెలలకు ఒకసారి అధిక మాసం అనే నెలను చేర్చాల్సి వచ్చింది. కానీ పాప్ గ్రెగోరియన్ 13 అనే వ్యక్తి అలా చేయకుండా ప్రతి నెల 28 రోజులుగా వచ్చే విధంగా అలా 13 నెలలను సెట్ చేశారు. 28x13 364 డేస్ గా సవరించి ఏడాదికి 13 నెలలుగా, సంవత్సరానికి 364 రోజులుగా సమయాన్ని లెక్కించి ఈ 13 నెలల క్యాలెండర్ను రూపొందించారు. అప్పుడు ప్రపంచమంతా ఈ గ్రెగోరియన్ తయారు చేసిన క్యాలెండర్ను ఆధారంగా చేసుకొని సీజన్ ప్రకారంగా జీవించడం మొదలుపెట్టారు. ఎన్నో దశాబ్దాల పాటు సాగిన ఈ క్యాలెండర్ సడన్ గా 1582వ సంవత్సరంలో 13 నెలల నుంచి 12 నెలలకు షిఫ్ట్ అయిపోయింది. దీనికి కారణం జూలియస్ సీజరే. అయినా కానీ ఈ 13 నెలల క్యాలెండర్లో లాస్ట్ మంత్లో 5 లేదా 6 డేట్ని ఫిక్స్ చేసి ఉంటారు. మరి అదెలా జరిగిందో అర్థం అవ్వడం లేదు. అలా గనుక జరిగితే ఇది మూన్ ఆర్బిట్ కి చాలా తక్కువ రోజులు చూపిస్తుంది. అయితే ఈ 13 నెలల క్యాలెండర్ ను 12 నెలలుగా ఎలా కన్వర్ట్ చేశాడో తెలుసా?
దీనికి కారణం జూలియట్ సీజరే. 12 నెలలలో 1 నెల 28 రోజులుగా, మిగతా 4 నెలలు 30 రోజులుగా, మిగతా 7 నెలలు 31 రోజులుగా సవరించి టోటల్ 365 రోజులు లెక్కించి మిగిలిన నిమిషాల సమయాన్ని ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీపు సంవత్సరంగా మార్చేశారు. అండ్ చంద్రమాసానికి సూర్యమాసానికి వ్యత్యాసమైన ఆ 11 రోజులని 1582 అక్టోబర్లో తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఈ 12 నెలల క్యాలెండర్ను యూజ్ చేస్తున్నాం. అక్కడ క్యాలెండర్ మార్చిన వాళ్ళ పేరు మారింది కానీ క్యాలెండర్కి పెట్టిన పేరు మాత్రం మారలేదు. ఇప్పటికీ మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అనే పిలుస్తాం. ప్రపంచంలో అక్కడక్కడ ఈ 12 నెలల క్యాలెండర్ కాకుండా ఆ 13 నెలల క్యాలెండర్ను యూజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇథియోపియా మాత్రం 100% ఈ 13 నెలల క్యాలెండర్ను యూజ్ చేస్తుంది. ఇందులో పూర్తిగా 12 నెలలు 30 రోజులుగా ఉంటాయి. లాస్ట్ 13వ నెల మాత్రం 5 లేదా 6 రోజులుగా కలిగి ఉంటుంది. మనకు మొదటి సంవత్సరం జనవరి అయితే వాళ్లకు మొదటి సంవత్సరం సెప్టెంబర్. ఈ లెక్కన ఇథియోపియా దేశం కంటే ప్రపంచ దేశాలు 7 నుంచి 8 సంవత్సరాలు ముందుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నెక్స్ట్ ఇయర్కి 2026ను సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇథియోపియా మాత్రం 2018ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వాళ్ళే కరెక్ట్, మనమే రాంగ్. ఇథియోపియా వాళ్ళు అసలైన సమయాన్ని గడుపుతుంటే మనం ఒక అబద్ధపు సమయాన్ని గడుపుతున్నాం. ఒకానొక సమయంలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారంగా విషపు గాలి వచ్చి కోట్ల మంది చనిపోయానయ్యా అనే శ్లోకం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే కరోనా. మనకు కరోనా వచ్చింది 2019 సంవత్సరంలో. అప్పుడు ఇథియోపియాలో 2012 నడుస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2012లో యుగాంతం వస్తుందని అన్నారు. ఆ యుగాంతం ఈ కరోనానే. దీన్నే బేస్ చేసుకొని 2012 యుగాంతం అనే మూవీ కూడా వచ్చింది. ఈ మూవీకి సరైన కాల్కులేషన్ ఈ 13 నెలల క్యాలెండరే నిదర్శనం. బ్రహ్మంగారు చెప్పిన ఈ విషపు గాలి అనే వార్త కూడా కాలజ్ఞానం ప్రకారం ఈ 13 నెలల క్యాలెండర్కే సాక్ష్యం. మన పూర్వీకులు బౌద్ధులు ఋషులు మన ముందు తరాల కోసం రచించిన తాళపత్ర గ్రంథాలను బ్రిటిష్ వాళ్ళు అవి ఏమి పనికిరాని చెక్క ముక్కలని ఎగతాళి చేయడం వల్ల మన చేతులతోనే మనమే కాల్చుకునేలా చేశారు. దీనికి కూడా సమయం సందర్భం పాటించకపోవడమే కారణం. ఇంకా కాస్త డీప్ గా చెప్పాలంటే అసలైన మూల కారణం ఈ 13 నెలల క్యాలెండర్ సమయమే సాక్ష్యం. ఇక ఇది పక్కన పెట్టేస్తే ఈ 13 నెలల క్యాలెండర్ ను మనం వాడకపోయినా జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ లాంటి సిమ్ కంపెనీలు మాత్రం ఈ 13 నెలల క్యాలెండర్ ను బాగానే ఫాలో అవుతున్నారు. మనం ప్రతి నెల ఒకసారి రీఛార్జ్ చేయిస్తాం, అంటే సంవత్సరానికి 12 సార్లు. అలా అని మనం అనుకుంటాం, కానీ మనతో సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయిస్తారు. అదేలాగో తెలుసా? నెలకి 28 రోజులుగా వ్యాలిడిటీ ఇస్తారు. 28x13 = 365 డేస్. మనకు తెలియకుండానే మనం సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయించుకుంటాం. ఇకపోతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఛాలెంజ్. ఈ 12 అండ్ 13 నెలల క్యాలెండర్ల విషయంలో మీ అందరికీ ఒక చిన్న టెస్ట్. మనం 12 నెలల క్యాలెండర్ వాడుతున్న పేర్లు అందరికీ తెలుసు. కానీ ఈ 13 నెలల్లో ఉండే క్యాలెండర్ లాస్ట్ పేరు ఏమై ఉంటుందని ఎవరైనా అంచనా వేశారా? సో నాకైతే ఆన్సర్ తెలుసు, కానీ మీలో ఎంతమందికి ఆ ఆన్సర్ తెలుసో ఆ పేరుని కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. 13 నెలల క్యాలెండర్ చివరి పేరుని మీరు కామెంట్ బాక్స్లో రాయాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసిన సెలవు. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. Thanks for watching.